రెడ్డి గారి గురించి అయితే చెప్తానండి. ముందుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1983 మార్చి 30న సుధాకర్ రెడ్డి విద్యారెడ్డికి దంపతులకు పుట్టాడు నితిన్ గారు. నిజామాబాద్లో జన్మించారు. తనకి అక్క నిఖితా రెడ్డి ఉన్నారు. నితిన్ నాన్నగారు నిజామాబాద్కి సినీ డిస్ట్రిబ్యూటర్గా చేసేవాళ్ళంట. ఆ తర్వాత నిజామాబాద్ మొత్తం డిస్ట్రిబ్యూటర్గా చేశారంట. వాళ్ళైతే వచ్చాయంట. నిర్మాతగా చాలా సినిమాలు అయితే తీశారు. నితిన్ చదివింది నిజామాబాద్లో. 6 నుంచి 10 దాకా హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రత్న జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో చూసి 28 సార్లు సినిమాను చూశారంట. వీరాభిమాని అయ్యాడంట. లో పవన్ కళ్యాణ్ మూవీ చూసి ఆ సినిమా డైలాగులు ఎప్పుడు అడిగినా చెప్పేవాళ్ళంట. ప్రతి సినిమా ఫస్ట్ రోజే కొనాల్సిందేనంట, లేకపోతే నితిన్ గారికి నిద్ర పట్టేది కాదంట. పీజీ చేసి అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు. కానీ సుధాకర్ రెడ్డి గారికి ఫ్యామిలీ బ్రాండ్ అయిన డైరెక్టర్ కరుణాకర్ నితిన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా సినిమా ఊపులు పెంచేవాడంట. నితిన్, నువ్వు చాలా బాగున్నావు, హీరోలాగున్నావు అని చెప్పేవాడంట. హీరోగా పెట్టి నేను మొదటి సినిమా తీస్తాను అని చెప్పాడంట నితిన్కి డైరెక్టర్. నితిన్ గారు ఆశ్చర్యపోయారంట. నుంచి నితిన్కి సినిమా ఆశలు ఎక్కువైపోయినాయంట. అప్పటి నుంచి అమెరికా విషయం మర్చిపోయి హీరో హీరో అని ఆలోచించేవాడంట. నాన్నగారు కూడా సినిమా ఫీల్డింగ్ కావడంతో తొందరగా హీరో అయిపోవచ్చు అనుకున్నారంట. తర్వాత డిగ్రీ 2వ ఏడు చదివేటప్పుడు సినిమా ఇంటర్ గ్యాప్లో డైరెక్టర్ తేజ నితిన్ చూశాడంట. బాబు, నా పేరు తేజ అని చెప్పాడంట. ఫిలిం డైరెక్టర్ అని చెప్పాడంట. నేను కొత్త వాళ్ళతో సినిమా తీస్తానికి ఆడిషన్ చేస్తున్నానంట. డైరెక్టర్ గారు అయితే పిలిచారనమాట ఆఫీస్కి. ఇప్పటికి తేజ గారు నువ్వు నేను అనే మూవీస్తో మంచి డైరెక్టర్గా పేరు పొందారంట. ఆఫీస్కి అయితే వచ్చారనమాట నితిన్ గారు. తేజ గారు నితిన్ చూసి వాళ్ళ టీం అందరికి పరిచయం చేశారనమాట. సినిమా థియేటర్లో చూసిన కుర్రోడు ఇతనే అని చెప్పాడంట. కథకి సెట్ అవుతాడన్నారంట. నితిన్, నీకు డ్యాన్స్ వచ్చా అని అడిగాడంట. నితిన్, నాకు రాదు సార్, నేర్చుకోమంటే నేర్చుకుంటానని చెప్పాడంట. నేర్చుకుంటా, మన దగ్గర టైం లేదు, నీకు వచ్చిన మూమెంట్ చేయమన్నారంట అజయ్ గారు డైరెక్టర్ నితిన్తో. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీని కొన్ని స్టెప్పులు అయితే వేశారు. నితిన్ గారు చేసి చూపించారంట డైరెక్టర్ గారికి. పర్వాలేదే, బాగానే చేసావు అన్నారు. రెండో రోజు అజయ్ గారు నితిన్ గారికి యాక్టింగ్ నేర్పించారంట. స్టోరీ కూడా చెప్పారంట. నితిన్ గారు వాళ్ళ నాన్నతో చెప్పి సంతకం అయితే పెట్టారంట జైన్ సినిమాకి. కానీ హీరో పాత్రకి హైప్ రావాలంటే విజయ్ అయితే విలన్గా పెట్టారంట ఆ సినిమాలో. 2002 జూన్ 14 సినిమాని విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. ఈ సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు అయితే వచ్చింది. కొడుకుని చూసి సుధాకర్ రెడ్డి విద్యారెడ్డి సంతోషంగా అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళైతే బాధపడ్డారంట. ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్ని ఫ్లాప్స్ వస్తాయో ఎన్ని హిట్స్ వస్తాయో అని. ఆ తర్వాత దిల్ రాజు గారు సినిమా తీయాలని అప్పుడే వినాయక్ చిన్న కేశవ మూవీలో బిజీగా ఉన్నారు. దిల్ రాజు అనేక కథలు అయితే చెప్పారు వినాయక్కి.